ఘోష్ ఎందుకు మరి ఆయన అసలు ప్రాజెక్టు డిజైన్ తప్పన్నారు. ఇంజనీర్లు చెప్పింది కాకుండా కేసీఆర్ డిజైన్ చేశారన్నారు. జనానికి అర్థమయ్యే భాషలో చెప్పనా, ఆ, కోదండరాంకు ప్రజల మీద ప్రేమ ఉంది. జీవితం అంతా ప్రజల కోసం త్యాగం చేసిన వ్యక్తి. జయప్రకాష్ నారాయణ ప్రజల కోసం ఐఏఎస్ కూడా వదిలేసుకొని వచ్చాడు. ఆకునూరు మురళి కూడా చిన్నప్పటి నుంచి తటమోసిన కుటుంబం నుంచి వచ్చి ప్రజలు అంటే ప్రేమ ఉన్న వ్యక్తి. వాళ్ళకి అర్థం కానప్పుడు ఎక్కడో బెంగాల్లో పుట్టి ఎక్కడో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసి ఏనాడు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కేసులు కూడా ఆయన పర్సూ చేయలేదు. టెక్నికల్ నాలెడ్జ్ లేదు. నాకు వద్దురా బాబు ఇది అంటే కూడా బలవంతంగా ఆయన తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. కాదుగా వీళ్ళందరికీ ఏమో సరే, వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళైనా వీళ్ళకి ప్రజల కోసం వచ్చినా వాళ్ళకి పొలిటికల్ మోటో చూడొచ్చు మనం. ఈయనకి పొలిటికల్ మోటో ఉంది. ఒక జడ్జిగా ఉన్న వ్యక్తి, జ్యుడిషియరీ నుంచి వచ్చిన వ్యక్తి, న్యూట్రల్గా ఏముందో పరిశీలించి ఇవ్వడం కోసం వేసిన కమిషన్. పొలిటికల్ మోటో అందరికీ ఉన్నదని అనుకోలేము. బట్ ఏది ఏమైనా కూడా ఇది టిపికల్. జయప్రకాష్ నారాయణకి అయితే పొలిటికల్ మోటో పార్టీ ప్రెసిడెంట్గా మొన్నటి వరకు అయినా ఉన్నా కూడా కేసీఆర్ మీద కోపమే లేదు ఆయనకు. నేను అనేది ఏంటంటే అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. ఇప్పుడు అర్థం చేసుకోవడం విఫలం అవడం ఒకటి సార్, వాళ్ళకి కూడా అర్థమయ్యేలా ప్రభుత్వం చెప్పలేకపోతే ఇంక వేరే వాళ్ళకి సామాన్యులకి ఏం అర్థం అవుతుంది పాయింట్. ఎగ్జాక్ట్లీ అది ఒక లోపం అయితే జరిగింది. నేను కొంచెం దాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నం చేశాను. అందుకే ప్రతిసారి దాని మీద డీటెయిల్గా పోతా ఉన్నా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 3 సార్లు నేను ఇంటరాక్ట్ అయినా ఘోష్ గారితో. ఫస్ట్ ఏంటంటే ఒక అడ్వకేట్గా ఆయన నాతో చాలా మనసు విప్పి మాట్లాడాడు. మన ఇద్దరం ఒకటే కమ్యూనిటీ, నాకు ఇది సబ్జెక్ట్ కొత్త, మీరు కొంచెం నన్ను ఏమన్నా ఎన్లైటన్ చేయగలుగుతారా, నాకు అడిగిన రిపోర్ట్స్ కూడా నాకు చాలా రాలేదు, మీ దగ్గర ఏమన్నా నోటిస్తారా అని అడిగాడు. అయితే చాలా ఒక 60-70 పేపర్స్ కానీ బుక్స్ కానీ టేబుల్ మీద డిస్ప్లే కూడా చేశాడు. నేను నా ఇంట్రాగేషన్ అయినప్పుడు నన్ను క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆయన ఇగో ఇవన్నీ ప్రకాష్ గారు ఇచ్చారని టేబుల్ మీద డిస్ప్లే చేసి చూపెట్టాడు విలేకరులకు. అయితే ఆయనకు నేను చెప్పింది ఏంటంటే, సార్ ఇది కొంచెం టఫ్ సబ్జెక్టు ఇరిగేషన్ అనేది, మీరు చాలా లోతుగా ఆలోచించి దాన్ని పరిశీలిస్తే తప్ప అది అర్థం కాదు సార్. ఈ కాళేశ్వరం ఇలా మేజర్ ఇష్యూస్ ఇవి ఉన్నాయని అన్న అంటే మీరు రిటర్న్ ఇవ్వండి అఫిడవిట్ రూపంలో అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ టైం నేను అఫిడవిట్ రూపంలో ప్రజెంట్ చేశాను. 3వసారి నన్ను ఇంట్రాగేషన్ పిలిచారు. అయితే ఎంక్వైరీకి పిలిచారు. పిలిచినప్పుడు కూడా 1 అవర్ తీసుకున్నారు. కేసీఆర్ గారికి ఎట్లయితే 1 అవర్ తీసుకున్నారో చాలా ప్రశ్నలు అడిగారు, ఆధారాలతో సహా చెప్పాను. ఒక టెక్నికల్ అంశాలకు సంబంధించి మీరు రాసినవి చూశాను నేను, అది మీరు ఆ విషయంలో మిమ్మల్ని నేనేం అడగను అన్నాడు. మిగతా అన్నీ అడిగాడు. అయితే నేనేమంటున్నా అంటే నా కన్వర్జేషన్ కానీ ఆయన క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను చెప్పింది కానీ ఆయన అర్థం చేసుకోలేనిది ఒకటి చెప్పగలుగుతా. ఆయన ఫుల్ రిపోర్ట్ ఇస్తే మళ్ళొకసారి మనం డిస్కషన్ పెట్టుకోవచ్చు. 60 పేజెస్ బయటకు వచ్చింది. అయితే అందులో క్లియర్గా ఆయన కొన్ని పేరాల్లో చెప్పింది ఏంటంటే, ఇంజనీర్స్ కమిటీ, ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు ఇచ్చిన దాన్ని పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం, అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్టే కాదు, ఘోష్ గారి దగ్గర వాళ్ళు అటెండ్ అయినప్పుడు కూడా హరీష్ రావు గారు వాళ్ళు దాన్ని తీసుకున్నారు. ఆ రిపోర్ట్ని వాళ్ళు ఏం చెప్పారు ఘోష్ గారి దగ్గర అనేది. ఆ రెండిట్లో కూడా ఒకటే అంశం ఉంది. ఏమనంటే మేడిగడ్డ నుండి మిడ్ మానేర్కు నేరుగా నీళ్ళని తీసుకుపోవడం, అది ఎత్తిపోతల ద్వారా కానీ అది టన్నెల్ ద్వారా కానీ ఫీజిబుల్ కాదు, బాగా ఎక్స్పెన్సివ్తో కూడుకుంది, కోల్ మైన్స్ అఫెక్ట్ అవుతున్నాయి. ఇదే కారణంతో తుమ్మిడియాట్ నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ రాదు అని చెప్పారు. లెవెల్స్ బట్టి కాదు, వీళ్ళకి తెలియక లెవెల్స్ అంటున్నారు. 150 to 148 గ్రావిటీతో వస్తాయని మొన్న బట్టి విక్రమార్క కూడా అన్నాడు. అంటే ఆ రిపోర్ట్ మారింది, డిపిఆర్లో లిఫ్ట్లు వచ్చినాయనే సంగతి వాళ్ళకి తెలియదు. ఇప్పటికి అదే పాట పాడుతుంటారు. ఘోష్ గారు కూడా ఎక్కడ మిస్గైడ్ అయ్యారంటే, మేడిగడ్డ అనేది ఒకటి అర్థమైంది ఆయనకు. మేడిగడ్డ టు మిడ్ మానేరు గ్రావిటీతో రాదు, లిఫ్ట్ వల్ల రాదు, పైప్ ఏ రకంగా సొరంగం ద్వారా కూడా రాదని చెప్పి ఇది ఎక్స్పెన్సివ్. అయితే ఆయన దాన్ని ఏం చేశాడంటే మేడిగడ్డకు అప్లై చేశాడు. మేడిగడ్డ ఎక్స్పెన్సివ్, మేడిగడ్డ ఫీజిబుల్ కాదు, మేడిగడ్డ సాధ్యం కాదు, మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్ సాధ్యం కాదు, మేడిగడ్డ సాధ్యమే. 3 సార్లు రాశారు అందులో. ఇంకా వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, 105 మీటర్ల ఎత్తులో కట్టమన్నారు. గవర్నమెంట్ కట్టిందేమో 100 మీటర్ల ఎత్తులో, ఇంజనీర్ చెప్పింది 105 మీటర్ల ఎత్తులో. అది కడితే కనుక ఇంకా చాలా భూమి ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సి వచ్చేది, సబ్మర్జెన్స్ ఎక్కువ అయ్యేది. కానీ మేడిగడ్డ ఫీజిబుల్ కాదు, మేడిగడ్డ ఎక్స్పెన్సివ్ కాదు, మీకు కావాలంటే నేను మేడిగడ్డ రిపోర్ట్ కూడా పంపిస్తాను, మీరు ఆ పేరాసును కూడా డిస్ప్లే చేయొచ్చు. మేడిగడ్డ వాళ్ళు కట్టమన్నారు, 3 సార్లు చెప్పారు 11 పేజీల్లో. అది ఘోష్ గారు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఏంటి సార్, ఆయనకి అవగాహన లోపం లేకపోతే అర్థం చేసుకోవడంలో వచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇచ్చిన రిపోర్ట్గా చూడాలి దాన్ని?
ఫస్ట్ ఏంటంటే ఈ ఇంజనీరింగ్ నాలెడ్జ్ లేనప్పుడు కాదు మీకు జడ్జిలుగా పనిచేసిన వాళ్ళు అందరికీ అన్నిటి మీద నాలెడ్జ్ ఉంటుంది కదా. ఒక మెడికల్ కేసు మీద ఆయన తీర్పిస్తాడు, వాళ్ళు ఏం చేయాలి, డాక్టర్ అయి ఉండడు. వాళ్ళు ఏం చేయాలంటే కేసు వచ్చినప్పుడు ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టుకొని ఇన్పుట్స్ తీసుకోవాలి, బాగా నాలెడ్జ్ తీసుకోవాలి. వన్ సైడ్ ఇచ్చిన రిపోర్ట్ కాదు కదా. కేసీఆర్ గారిని పిలిచారు, గంటలు మాట్లాడారు. హరీష్ గారిని పిలిచారు, గంటలు మాట్లాడారు. మీలాంటి వాళ్ళని పిలిచారు, గంటలు మాట్లాడారు. సింక్ కాలేదు ఆయన బ్రెయిన్లో అవి. ఎందుకంటే సింక్ మంచోడు, చాలా మంచోడు ఆయన నేను తప్పట వ్యక్తిగా ఆయన ఈజ్ అ నైస్ పర్సన్. ఆయన ఎవరి వల్ల మ్యానిపులేట్ అయ్యేటోడు కాదు, ఎవరి మీద పక్షపాతం ఉండే వ్యక్తి కూడా కాదు. దెన్ రిపోర్ట్ని బిలీవ్ చేయాలి. అర్థం కాలేదు ఆయనకు, సబ్జెక్ట్ అర్థం కాలేదు. చాలా మంది తెలంగాణలో కూడా చాలా మంది ప్రజల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళకు కూడా ఆ కాళేశ్వరం అర్థం కాదు. బ్రహ్మ పదార్థం అది బ్రహ్మ పదార్థం కాదు. ఇప్పుడు చూడండి, మీరు తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగింది. మీకు నీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక 3-4 తప్ప మీకు ఛానళ్ళకి ఎవరైనా వస్తున్నారు అంటే ఉద్యమంలో మనం మమేకమైన వాళ్ళకు కూడా నీళ్ళ గురించి అవగాహన రాలేదు.